నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీకి కోపం వచ్చింది. అమిత్ షా గారు కన్నెర్ర చేశారు. మోదీ ఆగ్రహోగ్రదులైపోయారట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొత్త భాషను చెప్పారు. మరి ఆయనకి దీనికి సంబంధించిన సోర్సు వెనకటికి మీడియాలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో ఏదన్నా జరిగితే క్షణాల్లో వాళ్ళ ప్రతినిధి బయటకు వచ్చేసి బ్రేకింగ్స్ ఇచ్చేసేవారు అనమాట. ఫలానా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆయన భుజాలు తడిమి ఆప్యాయంగా స్పృశించి ఆయన దగ్గరికి తీసుకొని ముందర ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, వెధవ రాజకీయాలు ఏముంది, తర్వాతైనా మనం రాజకీయం చేసుకోవచ్చు, ఫస్ట్ మీ ఆరోగ్యం ముఖ్యం, మీరు తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో ఎదగాల్సిన నాయకులు, తప్పు కదా, మీరు మీ ఆరోగ్యం కాపాడుకోకపోతే ఇబ్బంది కదా అని చెప్పినట్టుగా బ్రేకింగ్స్ వచ్చేసేవన్నమాట. ఆ పెద్ద మనిషి వారి నాయకత్వంలో నడిచే వారి దాన్ని ఏమంటారు, దార్శనికత్వంతో నడిచే ఒక మీడియా ఛానల్లో ఆ రకమైన కథనాలు వచ్చేవి, ఆ బ్రేకింగ్స్ వచ్చేవి. ఇవాళ ఏంటంటే ఆ రోలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారు. దాంతో ఆ పెద్ద ఆయన, ఇంకో పెద్ద ఆయన, మీడియా పెద్ద ఆయన కంగారు పడిపోయారట. ఇదేంది, ఇది మనం కదా చేయాల్సింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారు. ఎట్ట తీసుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే, ఈయనకి గనక బీజేపీ పెద్దలతోటి నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు, మాట్లాడిన సందర్భంలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చేయటమే కాకుండా, పవన్ కళ్యాణ్ ఇలా నీ దారి మార్చుకోకపోతే భవిష్యత్తులో నీతో తెగదంపులు చేసుకుంటామని చెప్పేసినట్టు, అదంతా ఈయన విన్నట్టు, ఈయన కళ్ళ ముందే జరిగినట్టు, మొత్తం ఇన్ని నట్లున్నాయి. ఇన్ని నట్లతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఒక విషయం చెప్పేశారనమాట, గుంటూరులో ఏదో మీటింగ్లో మాట్లాడుతూ. సో కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. బీజేపీ పవన్ కళ్యాణ్ ఉనికిని అసలు ఏమాత్రం సహించట్లేదు. సో ఈ క్రమంలో ఇది మనకు అడ్వాంటేజ్, హయ్యెస్ట్ అడ్వాంటేజ్. వైసీపీ చాలా కార్యకర్తలు, నాయకులంతా ఏకోన్ముఖులే గట్టిగా పనిచేసి అధికారం మనం చేజిక్కించుకోవాలనే కాంటెక్స్ట్లో అనే తాత్పర్యం అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారనమాట. అర్థం కానిది ఏంటంటే, ఒకవేళ నిజంగానే సజ్జల గారు భావించినట్టు, వారు కోరుకున్నట్టు, వారు అభిలషించినట్టు బీజేపీ ఒకవేళ పవన్ కళ్యాణ్ తోటి, ఇదన్నీ ఇఫ్ అండ్ బట్స్ ఏమండి, ఇది జస్ట్ హైపోథెటికల్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ఆధారంగా మాట్లాడుతున్నదే, ఇది నిజం కాదు. బీజేపీ పవన్ కళ్యాణ్ పక్కకి తప్పుకున్న తెలుగుదేశానికి 134 ఉన్నాయి. సో వచ్చిన ఇబ్బంది ఏం లేదుగా. తెలుగుదేశం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా రాజకీయం చేస్తుంది, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడిపేస్తుంది. మన ఆశకి ఒక హద్దు ఉండాలి. అండ్ ఇంకోటి, ప్రజాస్వామ్యంలో ఎల్లవేళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనమే పరిపాలిస్తాం అనుకోవటానికి లేదు. ఇలా విర్రవీగి బొక్కబోర్లా పడ్డ వాళ్ళ సంగతి మనం లోగడ చూసాం ఇందిరాగాంధీ దగ్గర నుంచి. ఎవరు మినహాయింపు కాదు. మహానాయకుడు ఎన్టీఆరే ఆయన పార్టీ ఓడిపోయిన పరిస్థితిని మనం చూసాం. అలాగని ఎన్టీఆర్ ఫెయిల్యూర్ లీడరా? కాదు కదా. అలాగే ఇందిరాగాంధీ ఏమన్నా ఫెయిల్యూర్ లీడరా? దేశ ప్రధాని, ఉక్కు మహిళ ఆవిడ. మరి వాళ్ళకే తప్పలా. ఏబీ వాజ్పేయి అండ్ అద్వానీ వీళ్ళు కూడా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీరు వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని తిరిగి అధికారంలోకి రావడానికి పాజిటివ్ పాలిటిక్స్ ఎట్లా చేయాలో ఆలోచన చేయాలి. కానీ ఎదురు వాడి ఇంట్లో కుంపట్లో నిప్పులు బాగా ఎగదోస్తున్నారు. సో ఏదో ఒక రోజు ఆ ఇల్లు పేలిపోతుంది. ఏంటండి ఈ విష్లు? మీకు ఇట్లాంటి సంప్రదాయం కరెక్ట్ కాదేమో. మీరు అధికారంలోకి రావడానికి పాజిటివ్గా జనంలోకి వెళ్ళటం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వేసిన 7 కంచెలు ఉన్నాయి, మీరు వేశారు 7 కంచెలు. ఒక్కో కంచె దగ్గర ఒక్కో సాలభంజికి ఉంటుంది. ఆ సాలభంజికి 100 ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలన్నీ దాటుకుంటే రెండో సాలభంజిక దగ్గరికి వెళ్తారు. 3, 4 కూడా దాటిన తర్వాత 5వ సాలభంజిక దగ్గర నట్టు పడుతుంది. ఆ సాలభంజిక మీ ఆధార్ కార్డు తీసుకొచ్చావా అని అడుగుతుంది. లేదండి అంటారు. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి మళ్ళీ మీ టర్న్ వచ్చేదాకా అట్లా రైల్లో ఉంచాలి. ముందర 7 కంచెల వ్యవస్థ ఎత్తేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని జనం దగ్గరికి చేర్చండి. మీకు చేతనైతే సజ్జల గారు అనే మాట సోషల్ మీడియా నుంచి మీకు సజెషన్ రూపంలో వినిపిస్తుంది. మనం వినం కదా, మనమే స్వరం అని మనం భావిస్తున్నప్పుడు ఈ రోజున కొత్త సలహాదారుని తీసుకొచ్చి సజ్జల గారి ఫేస్ మీద అయితే మనం మార్కెట్ అవ్వమని సీనియర్లు చెప్పడంతో, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీకు బాధ్యత అప్పచెప్పారట, కొత్త సలహాదారుని తీసుకురండి. ఆళ్ల మోహన్ సాయి దత్తా అని ఒక సలహాదారుని మీరు తీసుకొచ్చారు. వారు తీరా మోసం ఇంతకుముందు అమిత్ షా గారి ఆఫీసులో పనిచేశారు. అలాగే అంటే పొలిటికల్గా
అండ్ ఇక్కడ ఈటెల రాజేందర్ గారి ఆఫీస్లోనూ అడ్వైజర్గా పొలిటికల్గా పనిచేసినట్టు సమాచారం. ఆయన తీసుకొచ్చి మీరే పెట్టారట. అండ్ మీ సలహాలే రేపు ఆయన చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పటికే షెడ్డుకి వెళ్ళిపోయిన వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పచెప్తా వస్తున్నారు మీరు. అది అయిపోయింది. రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యతలు అప్పచెప్తున్నారు. వాళ్ళు ఉన్నారా లేదా తెలియని ఇంకా అనుమానం ఉన్న చాలామందికి వైసీపీలోనే వాళ్ళు ఉన్నారని చెప్పడం కోసం ఈ పదవుల పంపకం పందారం జరుగుతుందని అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్నాళ్ళు డార్క్లో ఉంచుతారు? పవన్ సంగతి వదిలేయండి, అది బీజేపీ ఆయన చూసుకుంటారు. బీజేపీకి నచ్చకపోతే పవన్ కళ్యాణ్ని పిలిచి నేరుగా మోదీ అమిత్ షా మాట్లాడుకుంటారు. మీకెందుకు చింత పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోందని? మీ ఇంట్లో పరిస్థితి చక్కదిద్దుకోండి. మీ ఇంట్లో వెచ్చాలైపోయినాయి. మీరు ఎవరిని ఇంటికి పిలిచి మీరు కాస్త నలుగురిని పిలిచి భోజనాలు పెట్టే పరిస్థితి అంటే మీ పార్టీలో మంచిగా చూసుకునే పరిస్థితి లేదు. మీరు వచ్చి పక్కోడింట్లో మంచినీళ్ళు లేవంట, మీకు ఎందుకండి? లేకపోతే వాళ్ళు తెచ్చుకుంటారు, నాలుగు మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటారు, అది వాళ్ళు చూసుకుంటారు. మీరెలా మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని కాపాడుకోవాలి, మీ నాయకుల్ని కాపాడుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టండి సజ్జల గారు అనే సజెషన్ సోషల్ మీడియా నుంచి వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎక్కువ మంది చెబుతున్న మాట ఏంటంటే మీరు తప్పుకోండి సజ్జల గారు, పార్టీ బాగుపడుతుంది అని. తప్పుకోండి, పార్టీ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా? చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు హీ హాస్ పెయిడ్ హెవీ ప్రైస్ మిమ్మల్ని అడ్వైజర్గా ఉంచుకోవటం వల్ల. అవునా కాదా? ఒక్కొక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత భారీ మూల్యం ఆయన చెల్లించుకున్నాడు. 151లో మీరు వెళ్తూ ఏం చేస్తుంటే మధ్యలో 5 తీసుకొని దాచేసి మీ జేబులో వేసుకుని ఆయనకి 11 ఇచ్చారు. అటొక ఇటొకటి మిగిలింది. రేపు ఆ 11 కాకుండా 1 చేసే కార్యక్రమంలో మీరు ఏమైనా కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అసలు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఈ సందేహాలు కూడా మీ కార్యకర్తలకి, మీ లీడర్లకి లేకపోలేదండి సజ్జల గారు. పవన్ కళ్యాణ్కి బీజేపీకి చెడితే ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది బీజేపీ హెడ్ క్వార్టర్స్ పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. దాంట్లో తెలుగుదేశం కూడా వేలు దోర్చదు. వాళ్ళకి ఇప్పటికే తల బొప్పికట్టుంది తెలుగుదేశానికి. అనవసరంగా కేంద్రంతో కయ్యానికి కాలు దివి ఏ రకంగా అప్రదిష్ట పాలయ్యాము, ఇబ్బంది పడ్డాము లోగడ. దాని పర్యవసానాలు ఏంటి? 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి పరోక్షంగా మన విధానాలే కారణం. మనం రెచ్చిపోయి మొత్తం మనం వ్యాపించున్నామని భావించడం వల్లే మనకి చావు దెబ్బ తగిలింది అనేది వాళ్ళకి నిర్ధారణ అయింది. నిజం తెలుసుకున్నారు, కళ్ళు తెరుచుకొని ఈరోజు కలిసి జర్నీ చేస్తున్నారు. తప్పేం లేదు, పొరపాట్లు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు. కానీ అవి తప్పులని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ మార్గాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళచ్చు. మీరేం చేస్తున్నారు? రోజుకో ఇష్యూ. మీ మీద ఇంకో అభియోగం వైసీపీ మీద. ఎక్కడన్నా ఏదైనా హత్యలో ఆత్మహత్యలో జరిగినా వెంటనే మీరు అక్కడికి వెళ్ళి వాలిపోతున్నారు, శవాల మీద వాలిపోతున్నారని. సో ఇన్ని మాటలు, ఇన్ని నిందలు అవసరమా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? మీ నాయకుడిని ముందర ఆ చెరసాల నుంచి ఆ చెరసాల నుంచి విముక్తి కల్పించండి. బందీగా ఉండిపోయారు ఆయన. 7 కంచెల అవతల లిమిటెడ్గా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళే కలిసేది. బొత్స గారికి కూడా ఎంట్రీ ఉందో లేదా అనే దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇవాళ రివ్యూ చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు కాదు, మీరు బీజేపీ నాయకులు కూడా కాదు. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళకి వాళ్ళు ఎలా సరిచెప్పుకోవాలి. మీకల్లా బెంగ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హిందుత్వవాదం తీసుకునేసరికి ఎక్కడ హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుందని. మీరు చెప్పుకున్న మీ ఎస్సీ, మీ ఎస్టీ, మీ బీసీ, మీ మైనారిటీ ఓట్లు 40% ఉన్నాయి చూసారా? ఆ 40%లో అందులో కనీసం ఒక 70%, ఆ 40లో 70% హిందూ ఓట్లే. అవి కాస్త పవన్ కళ్యాణ్ గారు ఆయన జేబులో వేసుకొని పక్కకి వెళ్ళిపోయారు. మీకు మిగిలిందంతా 30% మిగిలింది. ఆ 30% ఏంటంటే మీరు ఎప్పుడు నమ్ముకుంటారు కదా, దళితులు, మైనారిటీలు మీ వెంబడే ఉంటారు. వాళ్ళు కూడా మీ వెంబడి లేరండి, తెలుగుదేశం వైపు తిరిగేశారు. సరే, మిగిలిన హిందువులు బీజేపీ జనసేనని చూసుకున్నారు. సో మీరు సర్వైవల్ అనేది వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వచ్చే ఎన్నికల నాటికి అసలు మీకంటూ నాయకత్వం ఉంటుందా, ఉండదా అనే సందేహాలు. మరోపక్క జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయా, జరగబోతున్నాయా? రేపొద్దున ఈ 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి జమిలీ ఎన్నికలు. అప్పటికైనా మీరు ప్రిపేర్డ్గా ఉండాలా, లేదా అప్పటికీ కూడా ఇదే పాత పందాలో 7 కంచెల వ్యవస్థనే మీ నాయకుడి చుట్టూ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ లోపల ఆయన బందీని చేసి జనాలకు దూరం చేసి మీరు పబ్బం ఉంటారా?
మీరు పబ్బం గడుపుకుంటారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి మీ ముందున్నాయి. మీరు కాస్త ఓపికగా సంయమనంతో బ్యాలెన్స్డ్గా ఆలోచించుకొని సమీక్షించుకొని పార్టీని బాగుపరుచుకునే కార్యక్రమం చేపట్టండి.